రుణమాఫీ మీద మీ అభిప్రాయం? నా రుణమాఫీ అనేది ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే హరీష్ రావు గారి మీద కామెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి మొట్టమొదటిగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి స్పీచ్ నేడుతుండే 6 గ్యారంటీలు ఏకకాలంలో రుణమాఫీ. అసలు ఉన్న రైతులు ఎంతమంది, అవగాహన లేని ముఖ్యమంత్రి ఉన్నాడు. అరిచేతుల్లో వైకుంఠం చూపించేసి నేను రుణమాఫీ చేసేసిన. నిన్న మీరు గమనించినట్టయితే మొత్తం మీటింగ్లో రుణమాఫీ అయ్యిందని అంటారు, మళ్ళీ ఏకకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ వారికి ఇంకోసారిగా మీకు డబ్బులు పడతాయని చెప్పినారు. అంటే చెక్ ఇక్కడ ఇచ్చిర్రు, అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అసలు పడడం లేదు. ఎందుకంటే ఇంటి పేరు చక్కగా లేదు, ఆ పేరు కరెక్ట్ లేదు, ఈ పేరు కరెక్ట్ లేదు, ఈ నెంబర్ కరెక్ట్ లేదు, అకౌంట్ నెంబర్ కరెక్ట్ లేదు అని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ కూడా రైతులకి రుణమాఫీ అనేది జరగడం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లో వాట్సాప్ నెంబర్ పెడితే ఇప్పటికీ 70,000 కంప్లైంట్లు రావడం జరిగింది. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో 70,000 కంప్లైంట్లు రావడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ అని జరగడం లేదు. అలాగే హరీష్ రావు గారు అన్న 6 గ్యారెంటీల ప్రకారం 2,000 ఏది మహిళలకి, మళ్ళా పింఛన్ 4,000 రూపాయలు పింఛన్ చేస్తున్నాడు. ఉన్న 2,000 రూపాయలు ఇవ్వట్లేదు, అవేగా కొట్టినాడు. మళ్ళీ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు పెట్టారు, అవి ఇవ్వడానికే కింద మీద పడుతున్నారు. దానికి తులం బంగారం ఎప్పుడు యాడ్ చేస్తారు? మన 8 నెలల్లో జరిగిన పెళ్ళిళ్ళన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ తుల బంగారంని యాడ్ చేసి ఇవ్వాల్సిందే జరిగింది. ఇంకోటి కుటుంబ విషయం అని చెప్తున్నారు. కుటుంబ పాలన అనేది తెలంగాణ కోసం పోరాడిన గొప్ప చరిత్ర కేసీఆర్ గారి కుటుంబంది. వీళ్ళలాగా దొంగలు కాదు, ఒక వార్డు మెంబర్లు కాదు, అన్న పేరు చెప్పుకొని ఎస్కాట్లు వేసుకొని కాన్వేలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంత లేడు, లిల్లిపుట్ అంత లేడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అది చాలా ఆస్పదాస్పదంగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే 6 ఫీట్లు ఉన్న హరీష్ రావు గారు ఎక్కడ, 3 ఫీట్లు ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడ? హరీష్ రావు తొడంత లేవు రేవంత్ రెడ్డి, నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నారని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అది అనేది మీరున్న ముఖ్యమంత్రి పదవికి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి హరీష్ రావు గారు మిమ్మల్ని అనొచ్చు. చాలా పెద్ద ధీటైన మాటలు కూడా హరీష్ రావు గారు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రులైన చరిత్ర హరీష్ రావుది. నువ్వు 2018లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నువ్వు ఏం మాట్లాడుతావు? నీ చరిత్రహీనుడివి రేవంత్ రెడ్డి. నువ్వు అసలు కేవలం నువ్వు ఒక యుద్ధమకారుడివి కాదు, ఒక యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కాదు. నువ్వు గెలిచినాకలా కనీసము నీ సొంత నియోజకవర్గం ఎంపీ స్థానానికి నిలబెట్టుకోలేకపోయినావు, ఎమ్మెల్సీ నిలబెట్టుకోలేకపోయినావు, నీ సొంత సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓడిపోయినావు రేవంత్ రెడ్డి. నువ్వేం మాట్లాడుతావు? మా పార్టీ చరిత్ర కోసం, మా నాయకుల కోసం నీ చరిత్ర ఏంది? నువ్వేంది? నువ్వు దొంగ, నోటు కేసులో దొరికిపోయిన పెద్ద దొంగవి నువ్వు. నీది ఆ చరిత్ర. కానీ మా పార్టీ చరిత్ర, మా నాయకుల చరిత్ర, ఈ తెలంగాణ కోసం రక్తాన్ని చిందించి ప్రాణ త్యాగానికి వెనకాడినప్పుడు తెలంగాణ వస్తుంది అనేదే పెద్ద తెలంగాణ వస్తో రాదు అన్న మాట కాడికని తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఈరోజు ఆ చరిత్రను ఎవరు చెరపలేరు. తెలంగాణ ప్రజల మనసులో నుంచి ఎవరు కూడా కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని వాళ్ళు వచ్చి తెచ్చి రుద్దిన నాయకులు కాదన్న. వాళ్ళు ప్రజల చేత ఎన్నుబడిన నాయకులు. వాళ్ళు ఒక్కొక్క టర్మ్ కాదు, 5 సార్లు 7 సార్లు కంటిన్యూగా గెలిచిన నాయకులు. వాళ్ళు వద్దని కూడా ప్రజలే తిరస్కరిస్తారు కదా. వాళ్ళకి ఆ స్థాయి మెజారిటీ, 1,00,000 మెజారిటీ, 80,000, 70,000 మెజారిటీ. నీ మెజారిటీ ఎంత? హరీష్ రావు గారి మెజారిటీ ఎంత? కేటీఆర్ గారి మెజారిటీ ఎంత? ఏం మాట్లాడుతావు? లిల్లిపుట్ అంత లేవు నువ్వు. రేవంత్ రెడ్డి, మేము మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ భాష అనేది మీరు మానుకోవాలి. ఇప్పుడున్న మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఖచ్చితంగా మీరున్న చైర్కి మేము వాల్యూ ఇస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రతిపక్ష నాయకులని దుమ్మెత్తడానికే నువ్వు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. నిన్న సీతారాం ప్రాజెక్టు ప్రారంభం చేసినాం, 90% మేమే ఆ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఒక కాళ్ళకు బటన్ నొక్కంగా ఈ ప్రాజెక్ట్ మేమే చేస్తాం. మంత్రులు అక్కడ ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు కూడా ఒకరికొకరు పడడం లేదు. ఇంటర్నల్ పోరు జరుగుతుంది అక్కడ. ఒక మంత్రి ఒక రోజు పోతాడు, ఇంకో మంత్రి ఇంకో రోజు పోతాడు. ఒకరిని మించిన ఒకరు ఆ పంప్ హౌస్లోకి పోయి ఇంకో మంత్రి ఇంకో జాలో పోయి ప్రారంభం చేశాడు. నిన్న మీరు వేదికపై చూసినట్టయితే అదే జరుగుతుంది. మొత్తం కాంపిటీషన్. అంటే ఎవరు కాల్బట్టి ఎవరు కూర్చోరు అనేది తెలియదు. అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఒక చరిత్రలో ఎప్పుడు కూడా అది గొప్ప స్థాయి ఉన్న పార్టీ కాదు. ఎప్పటికైనా చరిత్ర మాది, మా పార్టీదే, మా నాయకులదే. తెలంగాణ తెచ్చిన బాపుకు ఎప్పుడు కేసీఆర్ గారు ఉంటారు. ఏమన్నా ఎంతసేపు అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదన్న. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. అలాంటిది పోరాటం చేయండి తెలంగాణ కూడా సాధ్యం కాదు.